ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజశ్రీ. వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలి. హ్యూమన్ రైట్స్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమ్యూనికేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ వైష్ణవి హత్యకు కారణమైన భర్త హరిబాబుకు కఠిన శిక్ష విధించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షమీం శనివారం డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. తల్లిదండ్రుల బాధ్యతలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రజియా బేగం, ఆపరేషన్ ఆఫీసర్ దాసరి విమల, స్వరూప, షబానా, మసియుద్దీన్, బాబా, అజ్హర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు షమీం మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన జగిత్యాల జిల్లా మన కోరుట్ల మండలంలో అమ్మాయి వైష్ణవి కిరాతకంగా చంపిండు గిరిబాబు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే మళ్ళీ ఈ అమ్మాయికి న్యాయం చేయగలరు, వాళ్ళ తల్లిదండ్రికి కొంచెం వాళ్ళకు కూడా ఏమన్నా న్యాయం చేయగలరు. అన్నదమ్ములు చాలా బాధపడుతున్నారు. మేము ఎంతో చూస్తున్నాం, మీడియాలో చూస్తున్నాం, అన్ని రిపోర్ట్స్లో చూస్తున్నాం. అదే మాకు భరించలేక మేము ఈ మెసేజ్ ఇస్తున్నాం ప్రజలకి, అన్ని తెలంగాణ రాష్ట్రాలకు కూడా. నేను చెప్పేది ఏంటంటే మన డిఐజీ సజ్జనర్ సార్ గారికి కూడా నేను మీకు విజ్ఞప్తి మాది, కఠిన కారాగార శిక్ష వానికి ఇవ్వాలి. ఎటువంటి శాస్త్రాలైనా ఇటువంటి పనులు ఏ మగవాడైనా ఏ బాబు అయినా చేయదందుకు వాడు గజ్జరించాలి. ఎందుకంటే ఇలా చేస్తుంటే పోతుంటే మనం ఏ శిక్ష ఇవ్వకుంటే మళ్ళీ ఇంకా ఎన్నో అమ్మాయిలు మళ్ళీ దానికి గురి అవుతారు. చాలా పిల్లలకు నేను పిల్లలకు కూడా ఇదే చెప్తున్నా, ఈ లవ్ అని దీని మీద ప్రేమ జంటలని ప్రేమ పెళ్ళిళ్ళని దీని మీద వెళ్ళకండి. తల్లిదండ్రులు చూసిన దానికి చూడండి, చెప్పండి, చేయండి. మన తల్లిదండ్రులకు కూడా ఇదే చెప్తున్నా. పిల్లలకు ఫోన్లు ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు వాళ్ళని మీరు చెక్ చేసుకోండి. మన తెలంగాణ ప్రజలకైనా సరే, మన సిద్దిపేట జిల్లాలో అయినా సరే, ఎన్ని గ్రామాలకైనా మా దగ్గర కూడా ఎన్నో కేసులు వస్తుంటాయి. మేము చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు, 15 సంవత్సరాల పిల్లలు, పెళ్లి కాని పిల్లలు గర్భవతులు అవుతున్నారు. ఇలాంటి సమస్యలు ఇంకా ఎవరికి రాకూడదు. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ అవుతున్నాం. మన తల్లిదండ్రులు కూడా మనం అంత పట్టించుకోవడం లేదు. అందరూ ఈ సమాజంలో అందరికీ ఈ ఒక మెసేజ్ మా తరపు నుంచి నేను చాలా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని సార్లకైనా మన ఎవరికైనా పెద్ద మనిషి ఎవరు చూసినా ఈ మెసేజ్ని కొంచెం గుర్తించండి. మన తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తిగా చెప్తున్నాను. అమ్మాయిల జీవితాలు కాపాడుకోవాలి. మనమే కదా మన పిల్లలను కాపాడుకునేది. అందుకే ఇలాంటి వైష్ణవికి వచ్చిన పరిస్థితి ఇంకే అమ్మాయికి రాకూడదు. ఇది మేము కూడా అదే తలుచుకుంటున్నాం. వాళ్ళ పాపం వాళ్ళ అన్నదమ్ములకు చాలా ఓపిక ఉండాలి. మీ తరపు నుంచి కూడా మేము అంటున్నాం, బాబు మీరు కూడా చాలా ఓపికగా ఉండండి. మీకు ఎక్కడి దాకైనా మీతోటి మేము ఉన్నాం, మీకు న్యాయం చేయగలరని మేము కోరుతున్నాం. కోర్టుకు అయినా సరే, మన సజ్జనర్ సార్కైనా సరే, డిఐజీ సార్ మీరు కూడా కొంచెం ఆ అమ్మాయికి న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఇంకొక విషయం, అమ్మాయిలు కూడా ఈ మాటలల్లో ఈ ఏదో ఒక చిన్న మన డేటింగ్లో అన్నా పడి బాయ్స్లో వాళ్ళ మోహంలోకి ఇలాంటి చేయకండి, ఇలాంటి విషయాలు చేయకండి. తల్లిదండ్రులు 18 సంవత్సరాలు మీకు సాది పెంచి పెద్దగా చేసి వాళ్ళ మంచి చెడులు మీరు చూసుకుంటూ ఉంటే ఒక్కడు దొరికి మీకు ఇదంతా అన్యాయం చేసి వాళ్ళ గడుపులకు మీకు ఎంత అన్యాయం అయితే చూడండి. వాళ్ళు తీసుకోపోతారు, ఏదో ఒక మాయమాటలు చెప్తారు, మీకు వచ్చేస్తారు. పిల్లలు చాలా జాగ్రత్త ఉండాలి. ముఖ్యంగా కాలేజ్ పిల్లలైనా, స్కూల్ పిల్లలైనా ఎవరికి సేఫ్టీ లేదు ఇవాళ. అందుకే మన సేఫ్టీ మనమే కావాలి, మన ధైర్యం మనమే తెచ్చుకోవాలి. అందరు అమ్మాయిలకి ఇదే మెసేజ్ చేస్తున్నాం. ఏ దానికైనా ఏమైనా తప్పుగా జరిగితే వెంటనే మీ మమ్మీ డాడీకి వచ్చి చెప్పేయండి. మీకు ఎవరైనా ఉంటే మీరు ప్రేమలో పడినా కానీ మీ మమ్మీ డాడీతో కలిపియండి, మాట్లాడియండి. ఏదో మీరు చెప్తున్నట్టుగా చేస్తే ఇలా జీవితం ఎవరిది పాడైపోతుంది. చూడండి, మీరే చూడండి. అందరి తెలంగాణ అమ్మాయిలకైనా ఎటువంటి నా అక్క చెల్లెలకు వాళ్ళకు కూడా చెప్తున్నా, మన అమ్మాయిలకు మంచిగా చూడండి. చేసి ఒకళ్ళకు అన్యాయం అవుతుంది. ఆ వైష్ణవికి వచ్చిన పరిస్థితి మళ్ళీ ఇంకో అమ్మాయికి రాకూడదు. ఇదే మా అభిప్రాయం.